ప్రెసిడెన్సీ అంటున్నారు. కాదు, ఎలా కాదంటే ఎక్కడా కూడా మీ మండలి ప్రొసీడింగ్స్లో ఎక్కడా కూడా షార్ట్ డిస్కషన్లో స్టేట్మెంట్ అనేది లేదు. ఫస్ట్. రెండోది ఏంటంటే ఒకే రోజు ఒకే సబ్జెక్టు షార్ట్ డిస్కషన్లో ఉండగా దాని మీద స్టేట్మెంట్ అనేది మీరు చెప్పినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ మండల చరిత్రలో కూడా ఎక్కడ లేదు. ఇది కొత్త సాంప్రదాయాన్ని మీరు తీసుకురావడం జరిగింది. దయచేసి ప్లీజ్ 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 తర్వాత నేను ఎందుకు స్టేట్మెంట్ స్టేట్మెంట్ వెనక్కి ప్రిసైడింగ్ ఆఫీసర్ కెనాట్ టేక్ డిసిషన్ లైక్ దట్. ప్రిసైడింగ్ ఆఫీసర్ కెనాట్ టేక్ డిసిషన్ లైక్ దట్. మీరు రెండు చేస్తుంటే నిర్ణయం బ్యాలెట్ పెట్టాలి. మీరు బ్యాలెట్ ఇటువంటి ప్రొసీజర్ ఎక్కడా లేదు. 26వ తారీఖున షార్ట్ డిస్కషన్ స్టార్ట్ చేశాము. గందరగోళం మధ్య షార్ట్ డిస్కషన్ ఆగింది. అందుచేత మీరు షార్ట్ డిస్కషన్ స్టార్ట్ అయ్యే ముందు తర్వాత నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను ముందు షార్ట్ డిస్కషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే గవర్నమెంట్ ప్రెసిడెన్సీ ఉందో గవర్నమెంట్ ప్రెసిడెన్సీ ప్రభుత్వానికి ఏదైనా చెప్పే అధికారం ఉంది. అందుచేతనే జరగలేదు ప్రకారం ఇచ్చినటువంటి నేను లిస్ట్ చేయడం జరిగింది. దయచేసి సహకరించమని చెప్పి కోరుతున్నాను. చైర్మన్ గారు ఇది గతంలో ఎక్కడ జరగలేదు. సభా సాంప్రదాయాన్ని దయచేసి మీరు కొంచెం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోండి. అటువంటి పొరపాటు చేయబాకండి. కొత్త ప్రెసిడెంట్ ఏర్పాటు చేసినట్టు అవుతుంది. సేమ్ సబ్జెక్ట్ పైన ఒకే రోజున మీరు పదే పొరపాటు అనే మాట ఉపసంహరించుకోవాలి. ఎక్కడా పొరపాటు చేయలేదు. ఇది చైర్మన్ గారు ఇది ఎస్టాబ్లిష్ కన్వెన్షన్ ప్రొసీజర్. మీరు తీసుకునే నిర్ణయం ఒకసారి దయచేసి ఆలోచించండి. ప్రభుత్వం తరఫున మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఓపెన్ గా డిస్కషన్ పెట్టండి. అంతేగాని ఒకే రోజున ఒక సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ లో మీరు రెండు సబ్జెక్ట్స్ రెండు డిఫరెంట్ మోషన్ల కింద తీసుకోవాలి. కానీ ఒకే సబ్జెక్ట్ రెండు మోషన్లు తీసుకోలేరు. మనోహర్ గారు నేను రెండు ఎలా చేయడం కాదు. ఖచ్చితంగా ఎజెండాలో రెండు ఐటమ్స్ ఎందుకు పెట్టారు? మీరు అడిగారు. అడిగితే పెడతారండి. రూల్ ఉంటుందా? ఎలాగంటే రూల్ ఉండాలి కదా. రూల్ లేదని మీరే చెప్తున్నారు. మీరే చెప్తున్నారు కదా. గవర్నమెంట్ ప్రెసిడెన్సీ ఉంది. 306 ప్రకారంగా ఇచ్చామని చెప్పి పెట్టాం సార్. అవునండి, అది ఉంది కాబట్టే పెట్టాం. ముందుగా ఇచ్చాం కదండి. లేదు అనేటప్పుడు ఎజెండాలో ఎందుకు పెట్టారు? దయచేసి చైర్ని గౌరవించి కూడా షార్ట్ డిస్కషన్ స్టార్ట్ చేయాలని కోరుతా ఉన్నాను. Sir, we are here to cooperate with the chair. మేము సార్ చైర్మన్ గారి అమ్మా కూర్చోండి వినండి సార్. చైర్మన్ గారు ఇప్పుడు దయచేసి మంత్రి గారు చెప్పదలుచుకుని చెప్పారు. ఏదైతే బిజినెస్ సార్ వీఆర్ హియర్ టు కోఆపరేట్ విత్ యూ. వినండి సార్, ఓపిక ఉండండి సార్. సార్ మా గవర్నమెంట్ వాయిస్ ఆ మాత్రం కూడా చెప్పండి. కూర్చోండి సార్. 3 రోజులు మాట్లాడతారు సార్. నేను పదే మళ్ళీ చెప్పేది ఒకటే సార్. ఈ సభలో చర్చ జరిగిన తర్వాతనే మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళదలుచుకున్నాం. సభ జరిగిన తర్వాత సభ జరగాలి. సభలో ఎంతసేపు తమరు అనుమతిస్తే అంతసేపు సభ్యులు మాట్లాడతారు. దానికి అంతసేపు ప్రభుత్వం సమాధానం చెప్తుంది. హియర్ వీఆర్ అనే సార్ ఒక్క నిమిషం సార్.
వీఆర్ హియర్ అనే ప్రొసీజరల్ ఇష్యూ. పడితే ఒక 2 నిమిషాలు పడుతుంది, 3 నిమిషాలు పడుతుంది. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది చైర్ విచ్ హ్యాస్ టు గైడ్ ది హౌస్. It is a right of the government and a legislative affairs to ministers duty to bring it your notice. తమరు ఇందాక చైర్ నుంచి ఏమన్నారు సార్? బీఏసీలో ఒప్పుకున్నట్టు షార్ట్ డిస్కషన్ పెట్టాము. షార్ట్ డిస్కషన్ కన్క్లూడ్ అయిందా సార్? ఆ రోజున అయిపోయింది. నెక్స్ట్ డే బిజినెస్లో వచ్చిందా సార్? రాలేదు. సో దట్ మీన్స్ దట్ సబ్జెక్ట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ ది సార్. లెట్ మీ కంప్లీట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ సార్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యూ సార్, యు ఆర్ ది చైర్ ఆఫ్ ది హౌస్. యూ హ్యావ్ ఆల్ ది టైమ్ ఇన్ ది వరల్డ్ టు ఆన్సర్. మీరు ఆ రోజున హౌస్లో అడ్జైన్ అయిపోయింది, నెక్స్ట్ డే బిజినెస్లో రాలేదు. దట్ మీన్స్ దట్ సబ్జెక్ట్ ఈజ్ ఓవర్. దెర్ ఆర్ అదర్ ఇష్యూస్ విచ్ వర్ ఐడెంటిఫైడ్. మిగిలిన సబ్జెక్టులు అగ్రికల్చర్, ఇరిగేషన్, దాని తర్వాత మిగిలిన సబ్జెక్టుల మీద సభ నడిచింది. అంటే అరే ఒక నిమిషం వినండి సార్, వినండి సార్. దాని తర్వాత మేము అడిగింది ఒకటే సార్, అదే అంశం మీద గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తుంది, లెట్ ది డిబేట్ గో ఆన్ అన్నాం. మేము పదే చెప్తున్నాం సార్, మీరు షార్ట్ డిస్కషన్ టేకప్ చేసిన, స్టేట్మెంట్ టేకప్ చేసిన, ఈ ప్రభుత్వం ఇక్కడ కూర్చుని వీళ్ళందరికీ సమాధానం చెప్పిన తర్వాత, దోషుల్ని ప్రజల ముందు నిలబెట్టిన తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి బయటికి వెళ్తాం సార్. మా రిక్వెస్ట్, హంబల్ రిక్వెస్ట్, నేను మళ్ళీ చెప్తున్నా, నా హంబల్ రిక్వెస్ట్, ఒక బ్యాడ్ ప్రెసిడెన్స్, చారిత్రాత్మక తప్పిదం ఈ సభలో జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మీ ముందు పెడుతున్నాను సార్. ఇట్స్ అ హంబల్ రిక్వెస్ట్. వినండి, గవర్నమెంట్ స్టేట్మెంట్కి అవకాశం ఇవ్వండి, తర్వాత డిస్కషన్ ఎంతసేపు అన్నా కంటిన్యూ చేయండి. అల్టిమేట్లీ వాట్ ఎవర్ డెసిషన్ వి టేక్, ఇట్ హ్యాస్ టు బి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ అనేటువంటి తమకు గుర్తు చేస్తున్నాను సార్. సార్ మీరు చెప్పిన దాంట్లో నేను ఏకీభవించట్లా. ఎందుచేతనంటే నేను మీ గవర్నమెంట్కి ఉండేటువంటి ప్రెసిడెన్సీ నేను గౌరవించాను, నేను స్టేట్మెంట్ని పోస్ట్ చేశాను, ఇబ్బంది ఏం లేదు. దయచేసి కంటిన్యూషన్ అవుతుంది, డిస్కషన్ కంటిన్యూషన్ అయిన తర్వాత మీరు రిప్లై ఇచ్చుకుంటారో స్టేట్మెంట్ ఇచ్చుకోండి. షార్ట్ డిస్కషన్. చంద్రశేఖర్ రెడ్డి సార్, నోటీస్ ఉందా సార్? అసలు నోటీస్ ఉందా సార్ తమరికి? చంద్రశేఖర్ రెడ్డి ప్లీజ్ కూర్చోండి. నోటీస్ కూడా లేకుండా సార్ మెంబర్ మాట్లాడుతున్నారు, కూర్చోండి. నోటీస్ కూడా ఇవ్వలేదు. కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి మైక్ ఇవ్వండి. చంద్రశేఖర్ రెడ్డి మైక్ చంద్రశేఖర్ రెడ్డి సార్, చైర్మన్ గారు, మీరు చెప్పినట్టుగా మీరు అల్టిమేట్లీ మాట్లాడండి అమ్మా, ఎవరు వద్దని లేదు సార్. చైర్మన్ గారు పదే చెప్తా ఉన్నాం, ఈ సభలో సార్ మా ఇష్టాలకు ఎవరికి కూడా అవకాశం లేదు అధ్యక్ష. చైర్మన్ గారు కన్సిడర్డ్ డెసిషన్ తీసుకున్న తర్వాత వీఆర్ హియర్ టు ఇంప్లిమెంట్. ఓ పని చేయండి, మీరు వెళ్ళి కూర్చోండి. మీకు చైర్మన్ గారి మీద నమ్మకం లేదు, ఆయన కాంపిటెన్సీ మీద నమ్మకం లేదంటే మీరు వెళ్ళి కూర్చోండి. చైర్మన్ ప్లేస్ లో. ఆయన సమాధానం చెప్పలేడా? చైర్మన్ గారు సమాధానం చెప్పలేడా? మీరే చెప్పాలా? చైర్మన్ గారి సమర్థత మీద మీకు నమ్మకం లేదా? మీరు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు. మంత్రి గారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి. మంత్రి గారు, చైర్మన్ గారు, నేను మాట్లాడుతున్న మధ్యలో మీరెందుకు? ఆయన సమర్థత మీద మీకు నమ్మకం లేదా? వీఆర్ హియర్ టు రెస్పెక్ట్ హిమ్. నేను ఒకటే కోరుతున్నాను సార్, ఇంతకుముందు చెప్పాల్సినంత చెప్పాము. వీఆర్ హియర్ ఫర్ ద డిస్కషన్. ఇవాళ నేను ఒకటే, అందరినీ మాట్లాడనివ్వండి. సభ ఈరోజు ఎందుకనంటే ప్రజలకు వాస్తవాలు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి మీరు తొందరగా ముగించేసి వాకౌట్ చేసే ప్రయత్నం మీరు చేయొద్దు, సభని తొందర పెట్టేటువంటి ప్రయత్నం మీరు చేయొద్దు. ఈ రోజు ప్రజలకు స్పష్టంగా సమాధానం ఈ సభ నుంచి పోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. హ్యావ్ ది పేషెన్స్. మా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బట్టగాల్చి ముఖానేసి వినకుండా మేము వెళ్ళిపోతాం, వాకౌట్ అనేటువంటి విధానాన్ని మానుకోమని చెప్తున్నాం. ప్రభుత్వం చెప్పేటువంటిది ఓపికగా వినమంటున్నాం సార్. థ్యాంక్ యూ. దయచేసి ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ కనుక ఈ రోజుతోటి ఇరు వర్గాలకి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి దీన్ని మర్యాదగా కొనసాగించి
మర్యాదగా క్లోజ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. తమరు పార్టీలకు టైం చెప్పారు సార్. వైసీపీకి ఎంత చెప్పారు? 30 minutes, తెలుగుదేశానికి 30 minutes. ఎంత? ప్లీజ్ Yes, others- ఉండండి కూర్చోండి. ఏంటిది? ఈ డిస్కషన్కి గంట టైం తీసుకోవడం జరిగింది. గంట టైంలో వైసీపీకి 30 minutes, టీడీపీకి 20 minutes, మినిస్టర్ రిప్లైకి 10 minutes.